ఈ చట్నీ ఒక్కటి ఉంటే చాలు, ఎలాంటి కూరలు అవసరం లేదు. ఈ చట్నీతోనే మొత్తం అన్నమంతా తినేయొచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. అదేనండి మన పుదీనా చట్నీ. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోండి. ఇందులో కొద్దిగా ఆయిల్, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో ఇప్పుడు ఒక కట్ట పుదీనాను క్లీన్ చేసి ఈ పెనంలో వేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇది కూడా తీసి సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు 4 టమాటాలను కట్ చేసుకొని కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చింతపండు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్రాసెస్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయలు తప్ప మిగతా అన్నీ ఇందులో వేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. స్టోర్ చేసుకోవాలి అంటే ఈజీగా 4 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. మనం చేసుకునే అన్ని చట్నీల కంటే పుదీనా చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.